వడ్డెర్ల అభివృద్ధి సాధిస్తూ మరొక్కసారి తెలియజేస్తున్నాను. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, లాలి చంద్రన్న నాయకత్వం, లాలి వడ్డెర్ల ఐక్యత. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. మొత్తానికి వాళ్ళు అమ్మాయి వాణి మహిళల మీదే రాజ్యం. ఇప్పుడు ఎమ్మెల్సీ కొట్టారు, మీరు కూడా కొట్టాలి. కార్పొరేట్ తీర్మానాలు కొట్టాలి. 1 నేను మా మహిళలు బాగా ఎంకరేజ్ చేస్తాను. మా ఊళ్ళో వస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినగా వస్తారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఇంకా ఫాలో అయిపోతాయి. వర్ధిల్లాలి చంద్రన్న నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రన్న నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి లోకేష్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి వడ్డెర్ల ఐక్యత, వర్ధిల్లాలి వడ్డెర్ల ఐక్యత. జోహార్ వడ్డె బాబన్న, జోహార్ వడ్డె బాబన్న. లోకేష్ అన్న నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర. ఫోటో ఫోటో వెంకట్ నాకు పెట్టగా ఎవరు రైట్ రేపు పొద్దున్న సవితక్క దగ్గర బాగా పుట్టినదబ్బా, మీరందరూ ఆడ కావాలి. గుర్తుపెట్టుకోండి. కృష్ణా చెప్పు రైట్.
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లె ఈశ్వరరావు వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ని. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పండుగ రోజు. చరిత్రలో మా వడ్డెర ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నటువంటి గొప్ప పండుగ రోజు. ఇలాంటి పండుగ వాతావరణాన్ని రాష్ట్రంలో వడ్డెర్లకు కలగజేసినటువంటి మంచి మనసున్న నాయకుడు, విజనరీ లీడర్, బడుగు బలహీన వర్గాల సంక్షేమ సారథి, బీసీల సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమించే ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువగలం అధినేత గౌరవ విద్యాశాఖ మాత్యులు మా యువనేత నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర వడ్డెర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వడ్డెర బిడ్డ, మా ఇంటి బిడ్డ దళవాయి రమాదేవి అనే మా బిడ్డకు చట్టసభలలో అవకాశం కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి మరొక్కసారి మేము మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర వడ్డెర్లందరం కూడా తెలుగుదేశం పార్టీకి, అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉన్నామని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లకి గత ఎలక్షన్లో హామీ ఇచ్చారు. మీకు తప్పకుండా మిమ్మల్ని చట్టసభలలోకి పంపించి మీ బిడ్డనైనటువంటి వ్యక్తులను ప్రతినిధులుగా నేను నిలబెడతానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈరోజు గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూసింది. గవర్నర్ కోటాలో వడ్డెర బిడ్డకు, మా దళవాయి రమాదేవి అనే మా బిడ్డకు ఎమ్మెల్సీగా శాసన మండలిలో వడ్డెర్ల గలం వినిపించడానికి, వడ్డెర సామాజిక వర్గం తరపున ఒక ప్రతినిధిగా నిలబడటానికి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నిజంగా మనస్ఫూర్తిగా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా యువగలం అధినేత నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో రాయలసీమలో ఒక సభలో వడ్డెర్లకు హామీ ఇచ్చాడు. తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వడ్డెరల తరపున నేను ఎమ్మెల్సీగా మీకు అవకాశం ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటానని యువనేత నారా లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ హామీని ఈరోజు మా యువనేత నారా లోకేష్ గారు ఎక్కడా కూడా మరిచిపోకుండా మరి చట్టసభల్లో వడ్డెరలను పంపించడానికి ప్రధానమైన వ్యక్తిగా నారా లోకేష్ గారు నిలిచారు. మా యువనేత నారా లోకేష్ గారికి కూడా మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్లందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వడ్డెర్ల సంక్షేమం, వడ్డెర్ల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే, నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమనటానికి ఇది ఒక నిదర్శనం. సాధారణ కార్యకర్త, ఒక అంగన్వాడీ మహిళా అధ్యక్షురాలుగా ఉండి తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి మా వడ్డెర బిడ్డకు ఇంతటి చక్కటి గౌరవాన్ని, అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అనేక రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బాబుగారి వైపు, బాబుగారి సంక్షేమ పాలన వైపు చూస్తున్నాయి. కార్యకర్తే అధినేత అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రాజకీయ పార్టీలు కూడా కార్యకర్తను అధినేత చేసినటువంటి దాఖలు లేవు. కార్యకర్తే అధినేత అన్న మాటను నెరవేర్చి చూపించారు భారతదేశానికి చంద్రబాబు నాయుడు గారు. సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి మా వడ్డెర బిడ్డ దళవాయి రమాదేవి గారికి ఈరోజు చట్టసభల్లో అవకాశం ఇచ్చి కార్యకర్తే అధినేత అన్న మాటకు నిదర్శనంగా నిలిచినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఇంకా మీరు ఒక విషయం గమనిస్తే, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలయ్యే విధంగా ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేసి రేపొద్దున వస్తున్నటువంటి స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా రాజ్యాధికారం పొంది
రాజకీయ చైతన్యంతో ముందుకు కుల సంఘాలు, కుల సామాజిక వర్గాలు నడవాలనే ఆశయంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్యాబినెట్లో 34% బీసీలకు రిజర్వేషన్ అంగీకారానికి తీర్మానం చేసి బీసీలందరి పక్షాన మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీసీల ప్రభుత్వాన్ని మరొక్కసారి రాష్ట్రానికి తెలియజేశారని రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ, ఇంతగా బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తూ అలాగే మన రాజధాని చూడండి ఒక్కసారి, అసెంబ్లీ క్వార్టర్స్ కావచ్చు, పార్లమెంటు సెక్టర్స్ కావచ్చు, మరి రాజధానిలో జరుగుతున్నటువంటి అనేక పనుల నిర్మాణ రంగాలలో కూడా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. భారతదేశ చిత్రపటంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి అనే రాష్ట్రం ఒక ఉన్నతమైన రాష్ట్రంగా నెలకొల్పాలనే ఆశయంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి బీసీ బిడ్డలమైన మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర కుటుంబ సభ్యులందరూ కూడా మన జాతి బిడ్డ అయినటువంటి రమాదేవి గారికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒడ్డెర గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, సిటీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పండుగల్లాగా కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి, పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి, యువనేత నారా లోకేష్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఒడ్డెర్లందరం కూడా మన బిడ్డకి ఇచ్చినందుకు మనందరం కూడా కృతజ్ఞత తెలియచేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఒడ్డెర కుటుంబ సభ్యులైన నా కుల బంధువులందరికీ కూడా నేను పిలుపునిస్తూ మరొక్కసారి రాష్ట్ర ఒడ్డెర సామాజిక వర్గం తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం.